916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అయితే అందరూ ఊహించినట్టుగానే గత ప్రభుత్వం పైన చర్యలుంటాయా, ప్రతీకార దాడులుంటాయనే చర్చ సర్వత్రా నెలకొంది. అయితే దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిందో, గతంలో నిర్మాణాల్లో ఉండి ప్రస్తుతం ప్రభుత్వం మారిపోవడంతో నిర్మాణాలు ఆగిపోయినటువంటి వైసీపీ కార్యాలయాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వం నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. ఎక్కడ కూడా ఇవి అంటే ఇప్పుడు నిర్మించిన అక్రమాలన్నీ నిర్మాణాలన్నీ కూడా అక్రమాలని, అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ స్థలాలకు కేటాయించిన స్థలాల్లో వైసీపీ జిల్లా కార్యాలయాలు అంటే ఒక్క నెల్లూరులోనే కాదు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే విధంగా ఇదే తంతు కొనసాగింది. అయితే కొన్ని చోట్లయితే మాత్రం 30 ఏళ్లకు కేవలం సంవత్సరానికి 1000 రూపాయల లీజు కింద కొన్ని జిల్లాల్లో కూడా పార్టీ ఆఫీసులు నిర్మించింది అప్పటి ప్రభుత్వం. అయితే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టిన ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం ఇవన్నిటి కూడా ప్రక్షాళనకు దిగింది. కొన్ని చోట్లయితే ఏకంగా భవనాలు, విశాఖలో అయితే భవనాన్ని కూడా కూల్చివేసింది, అక్రమంగా నిర్మించారు, అనుమతులు లేవంటూ. అయితే ప్రస్తుతానికి మనం నెల్లూరు వెంకటేశ్వరపురం సమీపంలో హైవే దగ్గర నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ జిల్లా కార్యాలయం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి. అయితే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నిర్మాణం పూర్తిగా వచ్చింది. ఒకవేళ మళ్ళీ కనుక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చుంటే ఈ పాటికి ఇది నిర్మాణం కూడా పూర్తి అయిపోయి 1-2 నెలల్లో ఓపెనింగ్ కూడా పూర్తి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండేది. అయితే ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం చుట్టూ అంతా కూడా ఒకసారి గమనించినట్లయితే చుట్టూ అంతా కూడా టిట్కో ఇళ్ళు, గతంలో టీడీపీ ప్రభుత్వం ఏదైతే పేదలకు నిర్మించిందో టిట్కో ఇళ్ళు, ఆ ఇళ్లకు సంబంధించి ఆ ప్రాంతంలోనే ఈ వైసీపీ కార్యాలయం కూడా నిర్మించారు. అయితే ప్రస్తుతం మొన్న ఈ పార్టీ కార్యాలయం దగ్గరికి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి ఈ భవనం ఏదైతే వైసీపీ జిల్లా కార్యాలయంగా పేర్కొంటున్నటువంటి ఈ భవనం ఏదైతే ఉందో దీనికి అనుమతులు లేవంటూ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే వైసీపీ జిల్లా ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి చేరుకొని దీనికి అన్ని అనుమతులు ఉన్నాయి, దానికి సంబంధించిన పత్రాలు కూడా మేము మీకు అందజేస్తామని చెప్పి ఆ రోజు టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియజేశారు. దాంతో వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే తర్వాత ఏం జరగబోతుంది, నిజంగా దీనికి అనుమతులు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం అధికారంలో ఉన్నింది కాబట్టి అక్రమంగా నిర్మించారా అనే చర్చ కూడా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఈ స్థలం విషయానికి వస్తే 2 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం నిర్మించారు. అయితే వీరంతా కూడా పక్కా ప్లాన్, ఇక్కడ ఒక పార్క్ రావాలని చెప్పి, అదేవిధంగా పార్కింగ్కి ఈ జిల్లా కార్యాలయం లోపల అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేలకు సపరేట్ ఛాంబరు, అదేవిధంగా ఇక్కడ ఆడిటోరియము, లోపల మెయిన్ ఆఫీసు, తర్వాత మీటింగ్ హాల్, ఇట్లా అన్నీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ఈ భవనాన్ని. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది అనే చర్చ అయితే మాత్రం అందరిలో నెలకొని ఉంది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు, అనుమతులు లేవని. మరొక వైపు మనకు అందుతున్న పక్కా సమాచారం ప్రకారం ఇది టిట్కోకి సంబంధించిన స్థలంలో నిర్మించారు, ప్రభుత్వ భూములు దీన్ని నిర్మించారని చెప్పి ఒక వాదన కూడా ఉంది. మరి వైసీపీ జిల్లా అధ్యక్షులకి దీనికి ఏం సమాధానం చెప్తారు, మరి వచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులకు వీళ్ళు ఏం చేయబోతున్నారు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైసీపీ కార్యాలయాలు ఏవైతే నిర్మాణంలో సగం ఆగిపోయాయో వాటి పరిస్థితి ఏంటి, అవన్నీ కూడా నిజంగా అక్రమ కట్టడాలా, ఎక్కడ కూడా అనుమతులు లేవా, ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి రావాల్సింది. మరికొద్ది రోజుల్లోనే వీటన్నిటిపై ప్రస్తుత ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు, వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచార్య స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.